ఇక్కడ ఏం మాట అండి, ఎవరు చెప్పారు? అంత ధైర్యంగా చెప్పాడు. ఇవాళ నీకు కనబడతాడన్నాడు ఈయన ప్రహ్లాదుడు. ఆయన అనాలనన్నాడా? లోపలున్న నారాయణుడు అనిపించాడు అతడి చేతి మాట. అది గొప్ప విషయం. ప్రత్యక్ష స్వరూపంబునన్ అనగానే అనిరివిని కరాళించి గ్రద్దనరిచి గద్ది ఎడిగ్గనురికి యొరవెరికన ఖడ్గంబు కేలనమర్చి జడిపించుచు చేత్తో ఖడ్గం పట్టుకుని భయపెడుతూ అంటుండే, వినరా డింభక మూఢచిత్త, ఏం చెప్పవు, స్తంభంలో ఉంటాడంటావా అంటూ ధనుజేంద్రుండ రచేత వ్రేసెను మహోదగ్ర ప్రభాశుంభమున్ జన దుర్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. అరచేత్తో కొట్టేట. దేన్ని కొట్టాడు అంటే స్తంభాన్ని కొట్టాడు. అప్పుడు ఆ సమయంలో హిరణ్యకశిపుడు గడ్డి పరకను కొట్టినా అందులోంచి నరసింహస్వామి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుసుకోండి, గడ్డి పరకను కొట్టినా, ఇసుక రేణువు కొట్టినా నరసింహస్వామి వస్తాడు. అంత వ్యాపించిపోయినాడు ఆయన. ఆ స్తంభం దగ్గరికి వెళ్తుంటే స్తంభం ఉంటుంది, ఒరే నన్ను కొట్రా, నాలోంచి నరసింహస్వామి వచ్చాడని అనిపించుకోవాలి, కొట్రా అన్నట్టుగా ఎదురు చూస్తుంది నా స్తంభం. అందుకే హరిజను సంరంభమున్, హరిని తనలోంచి ఆవిర్భవించడానికి తకతకలాడుతున్న స్తంభంపై అరచేత్తో ఒక్కటి కొట్టాడు. మామూలు చెయ్య అంటేది దిగ్గజాల కుంభస్థలాలు పగలగొట్టినటువంటి రాక్షస హస్తమది. దిగ్ధం తదంత భేదన పాటవ ప్రశస్తంబుగ హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసినా కొట్టాడు. కొట్టగానే ముందుగా గొప్ప ధ్వని వినబడింది, ఆ తర్వాత జ్యోతి కనబడింది. భగవద్ ఆవిర్భావం యొక్క స్వభావం అది. ఇక్కడ తెలుసుకోండి, ఆ ధ్వని ఎలా ఉన్నది. ఇక్కడ నుండి పరిపూర్ణంగా స్వామి యొక్క ఆవిర్భావాన్ని మనం వినబోతున్నాం. చలించకుండా పాదాలు మొదలుకొని శిరస్సు వరకు ఉన్న నారసింహ స్వరూపాన్ని దర్శించి ధ్యానించే అవకాశం మనకు భాగవతం ప్రసాదిస్తున్నది. స్వామి ఎలా ఆవిర్భవించాడు, ముందు ఆ ధ్వని వస్తుంది. వేటుతోడన దశ దిశలను మినుగురుల సదర చిటిలి పెట్టిపడి జంభజ్యమానంబగు అమ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కందబంధుర సమీకరణ సంఘటిత జోగుష్యమాన మహాబలాహక వర్గ నిర్గత నిబిడి నిష్ఠుర దుస్తక నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరంలంబు నిర్వకాశంబు చేసి నిండినం పట్టుచాలక దూదీయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు సికి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మజుగళ సంకాస భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన విరమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దుక్కుంభి కుంభీనస కుంభీనిధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదిజాత సుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగళుండును ఘనఘనాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజపట ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేకన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీరమణి పుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖర శిఖరాభ పరిణద్ద బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాస కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంత కాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వా తులిత తరళ తరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సరన్నిబడి నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోర్జ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురిచిరోదగ్ర మహాభ్రులతా బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్త ధారా
శటాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పడుతుల శటా జాలుండును శటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వా ఖర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరుహుండును నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామన ఇరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కోటూరుండును ధవళ ధరాధర దీర్ఘదురవలుకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మచ్చమాన పరిపంథ యాతుధాన్ కుటుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీర సంయుతుండును మహాప్రభావండుననేన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగొనే. ఆ నారసింహస్వామి ఆవిర్భవించగానే అక్కడున్నటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు వీరందరూ ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తున్నారు. దేవతలు పరవశించి నమస్కరిస్తున్నారు. మొదటగా వచ్చింది గొప్ప ధ్వని. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం.